ఈయనేమో క్రీస్తుని చెప్పుకుంటున్నాడు, కొంతమంది పిచ్చియేమో ఈయన క్రీస్తుని నమ్మేస్తున్నారు. ఈయన క్రీస్తుని నమ్మి తిరుగుబాటు చేస్తే వాళ్ళందరూ వచ్చి మనం చంపేస్తారు. అసలు నేను క్రీస్తుని చెప్పుకుంటున్నా, ఈయన చంపేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా, మనం అందరం చచ్చే బదులు ఈయన ఒక్కడే చచ్చిపోతే ఏంటి సమస్య, మీరు ఎందుకు అర్థం కావట్లేదు అని కైప అక్కడ అంది. మీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నాడు. అందుకే అక్కడ మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అంటున్నాడు. అప్పుడు కైప చెప్పిన ఈ ఆలోచనకి మిగిలిన వారు కూడా మద్దతు తెలిపారు. ఆ కింద వాక్యం చూడండి, ఆ కింద వాక్యంలో మిగిలిన వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 53వ వచనం. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండరి. ఇది కైప చెప్పిన ఆలోచన, యేసుని వేసేద్దాం మనకు ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు. కరెక్ట్, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది, యేసుని చంపేద్దాం అని చెప్పి అప్పటి నుంచి యేసుని చంపడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది ప్రధానంగా యూదులు యేసుని చంపడానికి గల కారణాలు. ఒకటి, ధర్మశాస్త్రాన్ని ధిక్కరించడం. 2, నేనే